4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు ఈ తేదీలలో మీరు జన్మించారా? అయితే ఖచ్చితంగా మీరు రాహువు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మించినట్టే. రాహు అనేటువంటి వాడు ఛాయాగ్రహం, రాక్షస జాతి గ్రహం. ఇస్తే అదృష్టాన్నే ఇస్తాడు, లేదంటే అగాధానికి దొక్కిపడిస్తాడు. మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏది కూడా దగ్గరగా వస్తాయి, మనం నోటి దాకా వస్తాయి, నోటి నుండి జారిపోతూనే ఉంటాయి. రాహు నంబర్లో పుట్టినటువంటి వారు అలా అంటే దానికి నెగిటివ్గా ఉంది, పాజిటివ్గా కూడా ఉందండి. ఈ 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారు గెస్టెడ్ అధికారులు అవుతారు. గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు కూడా అర్హత అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఉదారమైనటువంటి మనస్తత్వం. వీళ్ళు ఏంటంటే ప్రతిసారి అంటే ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అయిపోతుంటారు. ఫ్లెక్సిబుల్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి కర్కోటకుడు వచ్చాడు అనుకోండి, మాటలు మాట్లాడుతున్నాడు, వాడికి అనుకూలంగా మారిపోతారు. ఇప్పుడు నిదానంగా మంచిగా చక్కగా మాట్లాడే వాళ్ళు వస్తారు, క్రూరమైనటువంటి వారు వస్తారు. వాళ్ళకి ఎలా అయితే వాళ్ళ మనసుకు ఒప్పే విధంగా అందరికీ నచ్చుతూ ఉంటారు వీళ్ళు. ఎవరైనా చూడండి, ఏ కేటగిరీ వర్గానికైనా ఈ 4, 13, 22, 31 తేదీలలో పుట్టినవారు వీళ్ళకి అందరూ కూడా మిత్రులుగా ఉంటారు. ఎందుకంటే ఎలా అయితే అలానే నడుస్తారు వీళ్ళు. ఎవరిని కూడా ఇంత కూడా అసలు నొప్పించని మనస్తత్వం వీళ్ళది. వీళ్ళకున్న సమస్య ఏంటో తెలుసా? కష్టపడి పనిచేస్తారు, ఒక్క పైసా కూడా నిలబడదు, డబ్బులు ఒక్క రూపాయి చేతిలో ఉండదండి. ఒకవేళ వీళ్ళు ఎక్కడంటే చాలామంది దగ్గర మోసపోతూ ఉంటారు. డబ్బులు ఉద్యోగం కోసం ఇస్తారో, వ్యాపారానికి కోసం ఇస్తారో, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తారో మొత్తం జీరో అయిపోతుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే. ఎప్పుడు అంటే జీవితకాలంలో ఒక పెళ్ళైనప్పటి నుండి కూడా కొద్ది రోజులు బాగుండడం, కొద్ది రోజుల తర్వాత ఎప్పటికీ గొడవలు. ఎప్పుడు దేనివల్ల వస్తుందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే. ఇకపోతే ఈ తేదీలలో జన్మించిన వారికి సంతాన సమస్య ఉంటుంది. సంతానం పుట్టిన వాళ్ళకి ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే వాళ్ళకి ఏదో చిన్న చిన్న రుగ్మతలు వస్తూ ఉంటాయి. దానివల్ల జీవితకాలం బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి. వీరికి ఎప్పటికీ పుట్టినటువంటి పిల్లలకు, వీళ్ళకి జన్మించినటువంటి పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలతో ఎప్పుడు సతమతం అవుతుంటారు. వీళ్ళ సంపాదన అంతా కూడా అనారోగ్యం గురించి ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారైనా ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఒక్కసారి నన్ను కలవండి. నీ జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేసి తాళపత్ర గ్రంథాలలో గ్రాఫ్ వేస్తాను, మొత్తం డిగ్రీస్ లెవెల్స్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచేస్తాను. మంచి చక్కటి కరెక్షన్ కనుక మీకు ఇచ్చినట్టయితే ఇక మీకు తప్పకుండా అభివృద్ధి అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు బాగుపడతారు.